అప్పుడు భలే బాధేసేది అనమాట. ఎక్స్‌పోర్ట్ లో పెట్టి ఇంక అంతే కూర్చునేవాడిని అన్నమాట. మనకి సపోర్ట్ అయితే వచ్చేది కాదు. ఎగతాళి చేయడం ఇదంతా యూట్యూబ్ ఛానల్ అయితే మానేద్దాం అనుకున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంటుంది మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నామో. సో 0 నుంచి 1000 సబ్స్క్రైబర్స్ మై జర్నీ, అండ్ యూట్యూబ్ లో నేను చేసిన తప్పులేంటి, అండ్ థర్డ్ ఫాస్ట్ గా ఎలా 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. సో వీడియోని అయితే సోదేం చెప్పకుండా మెయిన్ పాయింట్స్ అయితే చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. సో వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు. సో ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు వీడియోని చివరి వరకు చూడండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ చేయండి. సో ఫస్ట్ వచ్చేసి 0 to 1000 సబ్స్క్రైబర్స్ మై జర్నీ. సో నేనైతే 2024 మార్చ్ 30 అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఆ తర్వాత కొన్ని డేస్ కి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. సో ఫస్ట్ నేను ఏంటంటే ముందు జిమ్ కంటెంట్ చూస్ చేసుకుందాం అనుకున్నా. ఏంటంటే నాకు ఫిట్నెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో తర్వాత ఏంటంటే మనకి డైట్ కి అయితే మనీ అవసరం అవుతాయి కదా. సో ఈ ఛానల్ ఏమి ఒక 1 month 2 month తీసేసేది కదా. సో అందుకని ఇంకా మనీ ప్రాబ్లం అవుద్దని ఇంకా ఇదైతే వదులుకున్నాను అనమాట. సో లేకపోతే హోమ్ వర్క్ కొట్టి కానీ అట్లా కంటెంట్ స్టార్ట్ చేసేవాడిని. సో మీరు కూడా మనకైతే ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో, సో ఇప్పుడు ఆ ట్రావెల్ బాగా ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే ట్రావెల్ వీడియోస్ కానీ, లేకపోతే లేడీస్కి అయితే కుకింగ్ వీడియోస్ కానీ, సో మీకు ఏదైతే అవైలబుల్గా ఉంటుందో ఆ కంటెంట్ అయితే చూస్ చేసుకోండి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. సో మనకేమి 1, 2, 3 నెలల నుంచి తర్వాత తీసేసేది కదా ఛానల్. సో మీకు లాంగ్ టర్మ్ గా ఏ ఛానల్ అయితే మీకు కరెక్ట్ గా ఉంటుంది, ఏ కంటెంట్ అయితే మీకు కరెక్ట్ గా ఉంటుంది అదే చూస్ చేసుకోండి యూట్యూబ్ లో. సో అందుకని ఇంకా వ్లాగ్స్ అయితే మనం ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు కాబట్టి ఈ కంటెంట్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. ఇంకా కెమెరా విషయానికి వస్తే నేను స్టార్టింగ్ లో అయితే రియల్మీ నార్జో 20 అయితే యూజ్ చేసేవాడిని. 4GB ర్యామ్, 64GB. సో వీడియో కెమెరా క్వాలిటీ కూడా 1080 అట్ట వచ్చేది. మరి బేసిక్ క్వాలిటీ అయితే వచ్చేది. కాకపోతే ఎక్కడంటే మనకి వీడియోస్ ఎక్స్పోర్ట్ దగ్గర మనకి చాలా ప్రాబ్లం అయ్యేది అనమాట. సో ఒక్కోసారి అయితే 10 minutes వీడియో కూడా ఒక 5 times 4 times ఎన్నిసార్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నా కూడా వీడియో అసలు ఎక్స్పోర్ట్ అయ్యేది కాదు. అప్పుడు భలే బాధేసేది అనమాట. అప్పుడు ఏం చేయలేకపోయేవాళ్ళం. సో ఈ మొబైల్ కూడా 4 months బ్యాక్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు పర్లేదు. IQ Z7 Pro లో రికార్డ్ చేస్తున్నాను. 4K 30fps వస్తుంది. చాలా బాగుంది, పర్లేదు. సో ఒకప్పుడైతే ఇబ్బంది పడేవాడిని అనమాట. సో మీరు కూడా స్టార్టింగ్ లో మంచి మొబైల్ ఉంటేనే కంటెంట్ చేయాలి అట్లా ఏం లేదు. సో మీ దగ్గర ఏ మొబైల్ అయితే ఉందో ఆ మొబైల్ తోనే కంటెంట్ స్టార్ట్ చేయండి. సో మీకు వచ్చే కొంత యూట్యూబ్ లో ఏమైనా రెవెన్యూ వస్తే దానికి చిన్నగా మంచి మొబైల్ కి అప్గ్రేడ్ అవ్వండి. సో అలాగని యూట్యూబ్ ఛానల్స్ చేయాలంటే మంచి మొబైల్ ఉండాల్సిన అవసరం లేదు. సో ముందు ఛానల్ అయితే స్టార్ట్ చేసి మీరు కంటెంట్ చేస్తా ఉంటే మీకు మంచిగా గ్రో అయితే అప్పుడు మీరు మంచి మొబైల్ ఇంకా మంచిగా చేయొచ్చు. సో ఇంకా మై జర్నీ ఏంట్రా అంటే ఇంకా పొద్దున్నే 6కి అయితే లేచేవాడిని మార్నింగ్. ఇంకా 6:30 దాకా ఇంకా మాకు 2 బర్గోడ్లు 2 దోళ్ళు అయితే ఉన్నాయి. సో వాటి దగ్గర ఇంకా పనే జరిపోయేది. ఇంకా 7:30కి అయితే కాలేజ్ స్టార్ట్ అయ్యేది. ఈవినింగ్ ఇంకా 6కి అట్లా అయితే వచ్చేవాడిని. సో వచ్చేసి మళ్ళీ ఇంకా వాటికి ఏదన్నా కొంచెంసేపు అయితే మొబైల్ చూస్తాను. మొబైల్ చూసిన తర్వాత ఇంకా మళ్ళీ పాలు పోసి రావడం, మేత పెట్టి, సో రోజు ఇదే సరిపోయింది అనమాట నాకు. ఇంకా మధ్యలో ఇంకా స్టడీస్ కూడా మేనేజ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ నేను వీడియో ఎడిటింగ్ అప్పుడప్పుడు అయితే 12, 1 కూడా ఇద్ది. సో ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత తప్పదు కదా. సో అదనమాట. సో ఏంటంటే మళ్ళీ ఇంకా నేను ఏదన్నా షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ అప్లోడ్ చేయాలంటే, సో మా ఇంటి దగ్గర నుంచి ఒక 200 meters దూరంలో ఒక చోట దగ్గర అయితే వైఫై వస్తాయి. అక్కడికైతే వీళ్ళు అప్లోడ్ చేసేవాడిని. సో ఏంటంటే అంత దూరం పోయాల్సిన అవసరం ఏంటంటే ఇంకా వైఫై కదా కొంచెం ఫాస్ట్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్ లో మనం ఎప్పుడైనా వీడియో ఫాస్ట్ గా అప్లోడ్ చేయాలి అంటే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసినామంటే ఇంకా ఆ వీడియో అప్లోడ్ అవ్వడం లేట్ అయింది అనుకోండి, మనకి క్వాలిటీ అనేది తగ్గిపోద్ది అనమాట. సో క్వాలిటీ తగ్గిపోతే మన మొబైల్ వచ్చేది ఇంకా రియల్మీ నార్జో 20 తక్కువ క్వాలిటీ. ఇంకా మళ్ళీ దాంట్లో కూడా ఇంకా తక్కువ అయితే ఇంకా చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదనమాట. సో అందుకోసం అని చెప్పి నేను ఏ వీడియో అప్లోడ్ చేయాల్సిన కూడా నైట్ ఇంకా పాలు పోసడం పోయేవాడిని. సో ఇంకా అక్కడే ఇంకా నైట్ వీడియో అప్లోడ్ చేసేసి ఇంకా షార్ట్ వీడియో వచ్చేసేవాడిని. సో ఏదన్నా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఇంకా మార్నింగ్ నాకు కనీసం ఒక 1 hour కూడా పెట్టేది అనమాట. 2 hours పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇంకా వీడియో అంత ఎక్స్పోర్ట్ లో పెట్టి అంతే కూర్చునేవాడిని అనమాట. ఒక 1 hour పట్టేది, ఒక 2.5 hours పట్టిన రోజు కూడా ఉన్నాయి. సో ఇంకా ఎంత పట్టినా మనం ఏం చేయలేము అనమాట. ఎందుకంటే ఇంకా వీడియో మనకి ఇంపార్టెంట్. సో నార్మల్ గా నేను ఇంటి దగ్గర కూర్చొని అప్లోడ్ చేయాలంటేనేమో ఇంకా క్వాలిటీ తగ్గిపోద్ది అనమాట లేట్ గా అప్లోడ్ అయితే. ఇంకా నేను ఇంటికి అప్లోడ్ చేసి మళ్ళీ 3 or 4 hours అయింది. సో రోజు అట్లా వెళ్ళి ఇంకా అప్లోడ్ చేసేవాడిని. ఇంకా అప్పుడే అట్లా అప్లోడ్ చేస్తేనే కొంచెం క్వాలిటీ అయితే
బెటర్ గా ఉందన్నమాట. లేకపోతే ఇంకా క్వాలిటీ చాలా తగ్గేది. సో అదనమాట. వీరు అప్పుడైతే అట్లా వెళ్ళి అప్లోడ్ చేస్తా ఉండేవాడిని వీడియోస్. ఎంత కష్టపడి అంత దూరం వెళ్ళి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కూడా మనకి సపోర్ట్ అయితే వచ్చేది కాదు. సో నాకైతే చాలా బాధ వేసేది. స్టార్టింగ్ లో కూడా మనకి 20-30 వ్యూస్ అలా వచ్చాయి. సో పోను పోను మనకి ఎవరైతే నా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నానో వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. సో ఇంక అప్పుడైతే భలే బాధేసేది అనమాట. ఇంకా సో ఏం చేసినా ఏం చేయలేము. సో ఇంక అలాగే మనకి అంటూ ఒక రోజు వస్తది కదా అని చెప్పేసి ఇంక అలా కష్టపడుతూ కష్టపడుతూ మధ్యలో కొంతమంది అయితే నాకు సపోర్ట్ చేశారు. అప్పుడైతే ఫీలింగ్ హ్యాపీ అనిపించింది. సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే నాకు భలే బాధేసింది అనమాట. సో ఒక ఇన్సిడెంట్ అయితే చెప్తాను చూడండి. సో నేనైతే మా ఊరి దగ్గర ఒక 2 కిలోమీటర్స్ అవతల అట్లా ఉన్న అగ్రహారం తిరణాలు అయితే ఉందన్నమాట. సో ఏంటంటే ఒక వీడియో కోసం అంత దూరం అయితే వెళ్ళాను అనమాట. ఇంట్లో వాళ్ళని ఒప్పించేసి నైట్ బైక్ ఇలా ఫ్రెండ్స్ తో అయితే వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి వీడియో తీసుకొని అంత నైట్ వచ్చేసరికి 1 అయింది. అంత 1 అయింది. నేను వీడియో అప్లోడ్ చేసేసరికి ఇంకా అంటే కాలేజ్కి వెళ్ళి కాలేజ్ స్టడీస్ మేనేజ్ చేయాలి, ఇంట్లో వర్క్ మేనేజ్ చేయాలి, ఇదంతా మేనేజ్ చేయాలి. ఇంకా నాకు ఒక 1 వీక్ అట్లా పట్టింది. 1 వీక్ అలా పట్టిన తర్వాత కూడా ఇంకా తమిళ ఎడిట్ చేసరికి ఒక 2 టైమ్స్ జస్ట్ అలా చేయగలడంతో తమిళ మొత్తం పోయింది అనమాట. ఏది 1 అవర్ నేను చేస్తుంటే తమిళ మొత్తం పోయింది. సో ఇంకా మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేసేసి మళ్ళీ తమిళ చేస్తే అప్లోడ్ చేస్తే ఒక 1 వీక్ గానేమో 100 వ్యూస్ వచ్చాయి. అది 600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు అప్పుడు కూడా. అప్పుడు ఏందిరా భలే బాధేసేది. సో అంత కష్టపడి పోయినా ఒక్కోసారి సపోర్ట్ రాదనమాట. సో అయినా కానీ మనకు తప్పదు. అయినా కానీ ఇంకా వీడియోస్ చేస్తా చేస్తా ఇప్పుడు ఆల్మోస్ట్ 297 వీడియోస్ అయితే చేసాము. సో ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది సపోర్ట్. ఇప్పుడనే కాదు ఎప్పుడైనా సరే మనం ఏదైనా స్టార్ట్ చేసామంటే మనని హేటింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా. సో నేను కూడా కొన్ని సార్లు అయితే ఫేస్ చేశాను అనమాట. సో ఎగతాళి చేయడం ఇదంతా కానీ సో నేనైతే పట్టించుకునేవాడిని కాదు. సో మనం పట్టించుకుంటే మనం అక్కడ అయిపోయేవాళ్ళం. నేను పట్టించుకోకుండా ముందుకు వచ్చాను కాబట్టి ఈ రోజు 1223 సబ్స్క్రైబర్లు అయితే సాధించాను. సో నేనైతే ప్రౌడ్ గానే ఫీల్ అవుతాను అనమాట. ఎవరో ఏమన్నా జస్ట్ అలా వినేసి వదిలేసేవాడిని. సో మనకంటూ ఒక టైం వస్తుంది కదా, అప్పుడు మనం ఏంటో చూపించేవాళ్ళం. సో అదైతే నమ్మాను అనమాట. సో అలా కంటిన్యూ చేస్తా కూడా మధ్యలో అయితే మనకి ఎగ్జామ్స్ ఉండేవి. సో ఎగ్జామ్స్ అప్పుడైతే కూడా వీడియో సరిగ్గా పోస్ట్ చేయలేకపోయేవాడిని. సో 1 month కి ఒకసారి అట్లాగే పోస్ట్ చేశాను. సో ఎంత చేసిన సపోర్ట్ రాకపోవడంతో ఒక్కసారి ఏమనిపించింది అంటే యూట్యూబ్ ఛానల్ అయితే మానేద్దాం అనుకున్నాను. సో మళ్ళీ ఇంకా సగంలో స్టార్ట్ చేసి ఆపేస్తే బాగోదని చెప్పేసి ఇంకా నన్ను నేను పుష్ చేసుకొని ఇంకా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. సో మన యూట్యూబ్ లోకి వచ్చిన తర్వాత ఇంకొకటే బిలీవ్ చేయాలి. సో మనకు మనీ వచ్చినా రాకపోయినా సో మనం అయితే యూట్యూబ్ ఛానల్ అది ఆపకూడదు అనమాట. వన్స్ ఒక స్టార్ట్ చేసిన తర్వాత సో మనం ఏం చేసినా ముందే ఆలోచించుకోవాలన్నమాట. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా మనం అయితే ఆపకూడదు. మనకి మనీ వచ్చినా రాకపోయినా సరే మనం అయితే కంటిన్యూ చేస్తా ఉండాలి. సో అప్పుడే మనం ఒక రోజు అయితే సక్సెస్ అవుతాము. సో నా కంటెంట్ కూడా స్టార్టింగ్ లో అయితే చాలా బాగుండేది కదనమాట వాయిస్ కానీ. సో ఎప్పుడైతే నేను 4 months బ్యాక్ ఫోన్ కొన్నాను సో అప్పటి నుంచి కొంచెం వాయిస్ అయితే బాగా వస్తుంది. సో మీరు కూడా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మంచి ఫోనే ఉండాలని లేదు. సో మీకు వచ్చే కొంచెం మీ ఫోన్ అప్లోడ్ చేసుకోండి. అప్పుడైతే మీకు వాయిస్ అయితే బాగా వస్తుంది. సరే మీరే అబ్జర్వ్ చేయొచ్చు. స్టార్టింగ్ లో నా వాయిస్ అనేది ఎలా ఉండేదో ఇప్పుడు కొంచెం చేంజ్ అయింది. సో ఇప్పుడైతే బాగా వస్తుంది అనమాట. సో మనకి ఫోన్ లేదని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకుండా ఉండడం, ఏదైనా మంచి మొబైల్ ఉంటేనే స్టార్ట్ చేయడం అట్లా ఏం పెట్టుకోకండి. సో మీ దగ్గర ఏదైతే మొబైల్ ఉంటుందో ఆ మొబైల్ తో ముందు స్టార్ట్ చేయండి. తర్వాత నుంచి అప్గ్రేడ్ మీరు అయ్యే కొంది మీరు మంచి కంటెంట్ అయితే తీయచ్చు. సో అదనమాట. సో యూట్యూబ్ లో ఇప్పటి వరకు నేను చేసిన తప్పులు ఏంటంటే మెయిన్ కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయకపోవడం అనమాట. సో అప్పుడప్పుడు ఎగ్జామ్స్ ఉండేవి. సో నాకైతే ఇంకా వీడియోస్ కంటెంట్ కూడా దొరికేది కాదు. సో దానివల్ల నేనైతే యూట్యూబ్ లో వీడియోస్ అయితే కన్సిస్టెన్సీగా పోస్ట్ చేసేవాడిని కాదు. సో అలా లేట్ అయిపోయేది. లేట్ అయిపోవడం వల్ల ఇప్పుడు 1K సబ్స్క్రైబర్ రావడానికి 1 year 3 months అయితే పట్టింది. సో అట్లా దానివల్ల అనమాట నాకు సబ్స్క్రైబర్ రావడం లేట్ అయింది. సో మీరు కూడా ఎప్పుడైనా సరే యూట్యూబ్ వీడియో అనేది డే బై డే పోస్ట్ చేయండి. సో షార్ట్ వీడియో కానీ. సో లాంగ్ వీడియో అయితే మీకు కుదిరితే డే బై డే లేకపోతే వీక్ కనీసం వన్ టైం అయినా కనీసం మంత్ లో ఒక 4 వీడియోస్ పోస్ట్ చేసి చూసుకోండి లాంగ్ వీడియోస్. సో షార్ట్ వీడియోస్ అయితే డే బై డే అంటే 2 days కి ఒకసారి అయినా. సో యాజ్ పర్ ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం అయితే మనకి 40 days ఒక వీడియో రీచ్ అవ్వాలంటే 48 hours పడుతుంది. సో ఇంకా నేనైతే యూట్యూబ్ లో అట్లా పోస్ట్ చేస్తాను. ఫస్ట్ ఒక వీడియో అయితే పెడతాను. ఆ తర్వాత 48 hours తర్వాత ఇంకో వీడియో అయితే పోస్ట్ చేస్తాను అనమాట. సో అప్పుడైతే మన వీడియో ఇంకా వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇంకా మీకు హ్యాష్ ట్యాగ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో నేనైతే ఫస్ట్ లో స్టార్టింగ్ లో హ్యాష్ ట్యాగ్ ఏం పెట్టబోయేవాడిని. సో ఈ తప్పులైతే మీరు కూడా చేయకండి. సో వీడియోస్ అనేవి కన్సిస్టెన్సీగా పెట్టండి. సో నా దగ్గర కంటెంట్ ఉంటుకొని అప్పుడప్పుడు ఎడిటింగ్ చేసేటప్పుడు లేట్ అవుతుంది.
సో దాని వల్ల నేను వీడియోస్ అయితే పోస్ట్ చేసేవాడిని కాదు. సో మెయిన్ మనకి ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ వాచ్ ఎలా తెచ్చుకోవాలంటే ఫస్ట్ మీరు కన్సిస్టెన్సీగా పోస్ట్ చేయండి వీడియోస్, డే బై డే కానీ అట్లా అయితే పోస్ట్ చేయండి. అండ్ కెమెరా క్వాలిటీ కూడా మంచిగా ఉండేటట్టు చేసుకోండి. సో ఫస్ట్ లో మీకు స్టార్టింగ్ గా పైన ఉంటే కొంచెం కెమెరా అప్గ్రేడ్ అవ్వండి. సో అప్గ్రేడ్ అవ్వడంతో మీకు మీరు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా మీకైతే బాగుంటుంది అనమాట. సో నాకైతే నా స్టార్టింగ్ ఫోన్ చూసుకుంటే అంతగా సరిగా ఉండేది కాదు. ఇప్పుడైతే వాయిస్ అయితే చాలా క్లియర్ గా అండ్ పర్లేదు బాగానే వస్తుంది. సో మెయిన్ అదనమాట, కన్సిస్టెన్సీగా వీడియోస్ అనేవి పోస్ట్ చేయండి. సో ఆ తర్వాత అంటే ఎవరు ఏమన్నా కానీ ఇవన్నీ పట్టించుకోకండి. సో నెక్స్ట్ మీరు ఏమి చేయాలనుకుంటున్నారో ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. సో మెయిన్ షెడ్యూల్ వేసుకోండి అనమాట. సో మీరు దగ్గర ఎక్కువ వీడియోస్ ఉన్నాయి అనుకో, సో మీకు షెడ్యూల్ వేసుకోండి. ఒక 3 days డే బై డే షెడ్యూల్ ఉంటుంది ఆప్షన్. సో మీరు పోస్ట్ చేస్తా ఉండి షెడ్యూల్ వేసుకుంటే డైరెక్ట్ అదే పోస్ట్ అయిపోతుంది అనమాట. తర్వాత మనం డైరెక్ట్ గా దగ్గరుండి పోస్ట్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. సో అది వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అయితే ఆపొద్దు. సో కన్సిస్టెన్సీగా మీకైతే డే బై డే పోస్ట్ చేస్తా ఉండండి, ట్రై చేయండి పోస్ట్ చేయడానికి. సో అండ్ ఇంకోటి మొహమాట పడద్దు అనమాట, ఏదన్నా వ్లాగింగ్ కానీ ఏదైనా కుకింగ్ కానీ ఎవరైనా ఉన్నారని. సో ఇది ఎప్పుడైతే వదులుకుంటామో మనం ఒకటే వీడియోస్ చేయగలము. సో మనకి మొహమాటం అనేది మీ స్టార్టింగ్ లో ఉంటుంది, తర్వాత ఉండే పోతుంది. నేను స్టార్టింగ్ లో చాలా మొహమాట పడేవాడిని. సో ఇంకా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని. సో వచ్చే కొంది మనకి పబ్లిక్ లో కానీ చాలా అయితే ఇంప్రూవ్ అవుతాయి అనమాట. సో అలాగే మీరు వాళ్ళు వీళ్ళు ఉన్నారని పట్టించుకోకండి. మనకి వీడియో ఇంపార్టెంట్, వాళ్ళు వీళ్ళు తర్వాత వాళ్ళదే ఉంది ఫస్ట్ చూస్తారు, తర్వాత అనుకుంటారు. సో మనకి ముందు వీడియో ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళు ఉన్నారని ఎలాంటి చూసుకోకుండా, ఎవరేమన్నారని చూసుకోకుండా ఫస్ట్ మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తా ఉండండి. సో మీకు అప్పుడే మీకు 1K సబ్స్క్రైబర్స్ అని ఫాస్ట్ గా రీచ్ అవ్వగలరు, మీకు ఇంకా మంచి గ్రోత్ ఉంది. సో మెయిన్ అయితే కెమెరా అనమాట. సో కెమెరా క్వాలిటీ బాగుంటుంటే మనం ఫాస్ట్ గా గ్రో అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇది అనమాట. సో ఈ టిప్స్ అయితే పాటించండి, మీకైతే కన్ఫామ్ గా 1K సబ్స్క్రైబర్స్ అనేది మీకు ఫాస్ట్ గా అయితే వస్తారు. సో అది మ్యాటర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.